మీ వద్ద 2000 రూపాయల నోట్లు ఉన్నట్లయితే మార్చుకోండి. ఇలా దేశంలో పెద్ద నోట్లను చలామణి నుంచి తొలగించడం ద్వారా నల్లధనం అక్రమాలను అరికట్టవచ్చని మోడీ సర్కార్ భావిస్తుంది. ఇందులో భాగంగానే గతంలో 500, 1000 రూపాయల నోట్లు వెనక్కి తీసుకోబడ్డాయి. ఇప్పుడు 2000 నోట్లను తాత్కాలిక మార్కెట్లో కొనసాగించి క్లీన్ నోట్ పాలసీ కింద వెనక్కి తీసుకున్నట్లు అకస్మాత్తుగా ఒక ప్రకటనను జారీ చేశారు. దీనికి ముందు చాలా కాలంగా రిజర్వ్ బ్యాంక్ వ్యూహాత్మకంగా ఇతర డినామినేషన్ నోట్లను సర్క్యులేషన్లోకి తీసుకువస్తూ కొత్తగా 2000 రూపాయల నోట్లను ముద్రించడం నిలిపివేసింది. ఆ తరువాత సరైన సమయం రావడంతో గత ఏడాది రిజర్వ్ బ్యాంకు పింక్ నోట్లు వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ నోట్లను కలిగి ఉన్న ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకొని మార్చుకోమని గడువు సైతం గత ఏడాది ఇచ్చింది. అయితే గడువు తర్వాత నోట్లను కలిగి ఉన్న వారు వాటిని ఆర్బీఐ ప్రాంత కార్యాలయాల్లో మార్చుకోవాలని సూచిస్తుంది. దీంతో కొన్ని చోట్ల రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల వద్ద క్యూలు ఎక్కువగా ఉండడం ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. ఇందులో 19 ఆర్బీఐ కార్యాలయాల శాఖల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి 2000 రూపాయల నోట్లను కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు మొత్తం జారీ చేసిన 2000 నోట్లలో సుమారు 98% వెనక్కి వచ్చాయని, ఇంకా ప్రజల వద్ద సుమారు 3900 కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయని పేర్కొంది. ఈ క్రమంలో ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో ఈ 2000 నోట్లను డిపాజిట్ చేసి వారి బ్యాంకు ఖాతాలో క్రెడిట్ పొందవచ్చని కూడా ఒక ప్రకటన చేసింది. దీంతో పెద్ద ఊరటనే ఇచ్చినట్లయింది. కొన్ని పోస్టాఫీసుల్లో ఈ నోట్ల మార్పిడి ఇబ్బంది ఎదురవుతుందని వినియోగదారులు చెప్తున్న సందర్భంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా పోస్టాఫీసులో ఇప్పుడు 2000 రూపాయల నోట్లను స్వీకరిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. దీనికోసం వ్యక్తులు ఆన్లైన్లో దరఖాస్తు ఫామ్ నింపి ఆ తర్వాత కరెన్సీ నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులకు పంపించాలి. డబ్బు నేరుగా నోట్ల పంపిణీ వారికే బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడతాయి. ఈ పద్ధతిలో 20,000 రూపాయల విలువైన నోట్లు 20,000 విలువైన నోట్లు ఏకకాలంలో మార్చుకునేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. ఏదైనప్పటికీ 2000 నోట్లను ఇప్పటికే చలామణిలో రిజర్వ్ బ్యాంకు కొనసాగిస్తుంది.